Hi viewers, today's topic is sets. సెట్స్లోని ఎక్సర్సైజ్ 1Dలో రిమైనింగ్ అండి. రిమైనింగ్లోని ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఏ ఈక్వల్ టు ఒక సెట్ ఇచ్చాడు 1 2 3 4, బి ఈక్వల్ 3 4 5 6 ఇచ్చాడు, సి ఈక్వల్ టు 5 6 7 8 ఇచ్చాడు, అండ్ డి ఈక్వల్ 7 8 9 10 ఇచ్చి ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే యూనియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ప్రతి దానికి. ఫస్ట్ రోమన్ 1లో ఏంటి ఇచ్చారు? ఏ యూనియన్ బి అడిగాడు. అంటే ఏ అనే సెట్ 1 2 3 4, బి అనే సెట్ 3 4 5 6. దీనికి యూనియన్ ఫైండ్ అవుట్ చేస్తే కామన్గా ఎలిమెంట్ని 2 టైమ్స్ రిపీటెడ్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఏం చేస్తాం, ఒకసారి రాసుకుంటాం అన్నమాట. 3 4 అనేవి రిపీటెడ్ అయ్యాయి. ఎన్నిసార్లు రాసుకోవాలి? సెట్లో అనేది రిపీటెడ్ ఉండకూడదు, ఎలిమెంట్స్ ఉండకూడదు కాబట్టి ఒకసారి రాసుకున్నాం. ఇది ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఏం అడిగాడు? ఏ యూనియన్ సి అడిగాడు. నెక్స్ట్ ఏమడిగాడు? ఏ యూనియన్ సి. నెక్స్ట్ ఏ అంటే ఏంటి? 1 2 3 4 తీసుకున్నాం. మనకి సి అంటే ఏమని అడిగాడు? 5 6 7 8. అంటే 5 6 7 8. ఇప్పుడు దీనికి కూడా కామన్గా ఏమైనా ఉన్నాయా? కామన్గా ఏం లేదు కాబట్టి 1 2 3 4 5 6 7 8 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్, బి యూనియన్ సి అడుగుతున్నాడు. బి యూనియన్ సి. మనకి బి అంటే ఏంటమ్మా? 3 4 5 6. బి అంటే ఎంత? 3 4 5 6. సి అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడే చూసాం, 5 6 5 6 7 8. సి అంటే ఇప్పుడు యూనియన్ చేస్తే ఏంటి? కామన్ రిపీటెడ్ ఏదైతే ఉన్నాయో ఒకసారి రాసుకుంటాం. 3 4 5 6 7 8. ఇది 3 యూనియన్ సి, బి యూనియన్ సి. నెక్స్ట్ ఏంటి అడిగాడు? బి యూనియన్ డి అడిగాడు. మనకి బి అనేది 3 4 5 6 ఇచ్చాడు, డి అనేది 7 8 9 10 ఇచ్చాడు. దీనికి యూనియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బి యూనియన్ డి ఈక్వల్ టు, బి అంటే 3 4 5 6 అండ్ డి అంటే 7 8 9 10. అప్పుడు యూనియన్ అంటే కామన్గా ఏం లేవు కాబట్టి 3 4 5 6 7 8 9 10. ఏ యూనియన్ బి యూనియన్ సి అని వచ్చింది. ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఫస్ట్ ఏ అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమని, ఏ యూనియన్ బి యూనియన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఏ అంటే 1 2 3 4, బి అంటే 3 4 5 6, సి అంటే 8 ఇచ్చాడు అన్నీ రాసుకుంటాం. ఏ అంటే 1 2 3 4, యూనియన్ బి అంటే ఎంత? 3 4 5 6, యూనియన్ సి అంటే 5 6 7 8 రాసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండింటిని యూనియన్ ఫైండ్ అవుట్ చేయి. కామన్గా ఎయిట్ ఉన్నాయి, 3 4 3 4 ఉన్నాయి. 1 2 3 4 5 6. ఇక్కడ యూనియన్ 5 6 7 8 రాసుకున్నాం. ఈ రెండింటిలో కామన్గా ఈ రెండు ఉన్నాయి. ఏం చేస్తాం? 1 2 3 4 5 6 7 8 5 వచ్చింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకుంటే ఏ యూనియన్ బి యూనియన్ డి వచ్చింది. ఏ యూనియన్ బి యూనియన్ డి మనకి ఏం అడిగాడు? నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ డి అన్నాడు. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, డి అనే ఇచ్చాడు. అది మూడింటికి యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలి. యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ అంటే 1 2 3 4, బి అంటే 3 4 5 6, యూ అంటే 7 8 9 10. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఉంది 3 4. ఈ రెండే ఫస్ట్ తీసుకుంటాం. ఎంత వస్తుంది? 1 2 3 4 5 6 వచ్చింది. ఇది యాస్టీజ్ ఎలా ఉందో సెట్ అలా రాసుకుంటాం. 7 8 9 10 రాసుకుంటే రెండిట్లో రిపీటెడ్ ఏం లేవు కాబట్టి ఏం రాసుకుంటాం? 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చింది. నెక్స్ట్ 11th వన్, లాస్ట్ వన్, బి యూనియన్ సి యూనియన్ డి అడిగాడు. బి సెట్, సి సెట్, డి సెట్ రాసుకోండి. అన్నిటికీ యూనియన్ అడిగాడు. బి యూనియన్ సి యూనియన్ డి. మనకి బి అంటే ఎంతమ్మా?
3 4 5 6. సి అంటే ఎంత 5 6 7 8. డి అంటే 7 8 9 10. ఇప్పుడు రెండిట్లో ఫస్ట్ ఈ రెండు సెట్లు తీసుకునే రెండిట్లో ఈ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఏం రాసుకోవచ్చు 3 4 5 6 7 8 యూనియన్ 7 8 9 10 వచ్చింది. 7 8 7 8 కామన్ తీస్తాం. దీన్ని ఏం చేస్తాం 3 4 5 6 7 8 9 10 అనేది వచ్చింది. ఇది దీనికి యొక్క ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 4th one. ఇక్కడ ఏమని ఇచ్చాడమ్మా ఇంటర్సెక్షన్ అడుగుతున్నాడు. 3 sets ఏబి సిడి ఇచ్చాడు. ఇంటర్సెక్షన్ అడుగుతున్నాడు. ఇంటర్సెక్షన్ చేసేస్తే అయిపోతుంది. ఏంటి ఇచ్చాడు ఏ ఇంటర్సెక్షన్ బి అడిగాడు. ఫస్ట్ వన్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ అంటే 3 5 7 11. బి అంటే 7 9 11 13. ఇవన్నిట్లో కామన్గా ఏంటున్నాయమ్మా కామన్గా ఏంటున్నాయి ఈ రెండు 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 మనకి ఇంటర్సెక్షన్ ఎట్ వస్తుంది 7 9 11. ఓకే నెక్స్ట్ వన్ బి ఇంటర్సెక్షన్ సి. మనకి బి తెలుసు కదా 7 9 11 3. ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండిట్లోని రిపీటెడ్ ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ ఏంటి ఉన్నాయి రెండు సెట్స్లోని అదే మనకి ఇంటర్సెక్షన్ అవుతుంది. 11 13 15 ఇచ్చాడు. ఈ రెండిట్లో కామన్గా ఉన్నవి ఏంటి 11 13. అది బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ డి ఇచ్చారు. దాన్ని ఏ ఇంటర్సెక్షన్ డి రాసుకోండి. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ సి అంటే 3 5 7 9 11. ఇంటర్సెక్షన్ సి అంటే ఎంతమ్మా 11 13 15. ఈ మూడిటికి చేసి ఇంటర్సెక్షన్ డి అనేది యాస్టీజ్ అలాగే ఉంచాం. ఈ రెండిట్లో కామన్గా ఏటున్నాయమ్మా 11 ఒకటే కామన్గా ఉంది. ఇక్కడ ఏటుంది 11 ఒకటే కామన్ ఉంది. డి అంటే ఇంటర్సెక్షన్ 15 17 చేస్తే మనకి ఏది వస్తుంది 11 15 17 ఇది వస్తుందన్నమాట. నెక్స్ట్ 4th వన్ ఏ ఇంటర్సెక్షన్ సి అడిగాడు. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏ అంటే మనకి ఇది వచ్చిందమ్మా థర్డ్ వన్ 11 15 17. నెక్స్ట్ 4th వన్ ఏంటి ఇచ్చాడంటే ఏ ఇంటర్సెక్షన్ సి అడుగుతున్నాడు. ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏ అంటే మనకి ఇది సెట్ ఇది ఏ సి అనే రెండు సెట్స్ తీసుకుంటే 3 5 7 9 11. ఇంటర్సెక్షన్ సి అంటే ఎంత 11 13 15 తీసుకున్నాం. రెండింటికి ఏంటి కామన్ ఏంటమ్మా చూసుకోండి ఒకసారి. కామన్గా నువ్వేంటి 11 ఒకటే కామన్గా ఉంది. ఇందాక అదే కట్ చేసాం కాబట్టి 11 రాసుకున్నాం. ఫిఫ్త్ వన్ ఏంటి బి ఇంటర్సెక్షన్ డి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే బి అనే సెట్ ఉంది డి అనే సెట్ ఉంది. బి ఇంటర్సెక్షన్ డి. బి అంటే ఎంతమ్మా 7 9 11 13. డి అంటే 15 17. ఈ రెండిట్లో కామన్గా ఏమైనా ఉన్నాయమ్మా లేవు కాబట్టి మనం ఏంది ఇంకోటి వస్తుంది 5 ఆర్ ఎంప్టీ సెట్. ఎలిమెంట్స్లో ఏం లేవు ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే మనం 5 తీసుకుంటాం. నెక్స్ట్ 6th వన్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడమ్మా ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అన్నాడు. ఇప్పుడు అది చెయ్యాలన్నమాట. ఏ తీసుకుంటాం బి తీసుకుంటాం సి తీసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అన్నాడు కదా. బి అంటే ఏంటమ్మా 7 9 11 13. యూనియన్ సి అంటే 11 13 15. ఇప్పుడు ఏ అంటే ఎంతమ్మా 3 5 7 9
11. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఇంటర్సెక్షన్ రాసుకో. ఈ రెండిట్లోని కామన్గా ఎటు వస్తుంది 11, 13 అది రాసుకో. ఇప్పుడు మనకి కామన్ ఎలిమెంట్స్ ఏంటమ్మా 11. ఏంటి వస్తుంది 6th 1 11 వచ్చింది. నెక్స్ట్ 7th 1 చూడండి. 7th 1 ఏంటి వస్తుంది ఏ ఇంటర్సెక్షన్ 7th 1 అంటే ఏ ఇంటర్సెక్షన్ డి కావాలి అంటే ఈ రెండు ఎలిమెంట్స్కి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ ఇంటర్సెక్షన్ డి అంటే ఏ అంటే 3, 5, 7, 9, 11 ఇంటర్సెక్షన్ 15, 17. ఇందులో కామన్ ఎలిమెంట్స్ లేదు కాబట్టి ఇది కూడా ఏంటి వస్తుంది 5 వస్తుంది. నెక్స్ట్ 8th 1 చూడండి. 8th 1 ఏంటి ఇచ్చాడు చూడండి ఒకసారి. 8th 1 అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ డి అడిగాడు. అది ఇప్పుడు చేయాలన్నమాట. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ డి అడిగాడు. ఏ ఇంటర్సెక్షన్ అలాగే ఇచ్చి ఇక్కడ బి అంటే ఏంటమ్మా 7, 9, 11, 13 యూనియన్ ఇచ్చారు కాబట్టి యూనియన్ రాసుకో. డి అంటే 15, 17. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ అలాగే రాసుకుని కామన్గా ఎటు వచ్చింది ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఎటు రాసుకుంటాం. ఇప్పుడు 3, 5, 7, 9, 11 ఏ రాసు. ఇప్పుడు రెండింటికి యూనియన్ రాయాలి కదా, ఇంటర్సెక్షన్ రాసుకొని 7, 9, 11, 13, 15, 17 వచ్చింది. అప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏంటి వస్తుందమ్మా 7, 9, 11 అంటే ఈ రెండింటికి రిపీటెడ్గా ఉన్న కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 7, 9, 11 ఇది రాసుకున్నాం. 8th వరకు వచ్చింది. ఇంకా 9, 10 ఉంది. 9 ఏంటి ఇచ్చాడు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అని ఇచ్చాడు. 9th 1 ఏంటి ఇచ్చాడు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంకా 9th 1 ఏంటి ఇచ్చారు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఇచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏ అనే సెట్ ఏంటో తెలుసు, బి, సి, డి ఈ సెట్స్లోనే ఏ అనే సెట్స్ తెలుసు మనకి. ఏ, బి, సి, డి ఇవే మనం ఇక్కడ తీసుకుంటాం. ఫస్ట్ మనం ఏం చేస్తానంటే ఏ ఇంటర్సెక్షన్ బి చేసేస్తే ఫస్ట్ అయిపోతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఏ అంటే ఎంత 3, 5, 7, 9, 11 ఇంటర్సెక్షన్ బి అంటే ఎంతమ్మా 7, 9, 11, 13. ఇప్పుడు రెండింటికి ఇంటర్సెక్షన్ ఎంత వస్తుంది కామన్గా ఉన్న ఎలిమెంట్స్ కదా ఇంటర్సెక్షన్ అంటే 7, 9, 11 వచ్చింది. నెక్స్ట్ బి యూనియన్ సి చే బి అంటే ఏంటి వస్తుంది 3, 4 బి అంటే ఏంటి వస్తుంది 7, 9, 11, 13 బి యూనియన్ సి అంటే ఎంత వస్తుందమ్మా 11, 13, 15 ఇచ్చారు. ఈ రెండిట్లో యూనియన్ అడిగారు కాబట్టి 7, 11, 13, 15 ఇది రిపీటెడ్ కాబట్టి వన్ టైమే రాసుకుంటాం అన్నమాట. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఏదవుతుంది అంటే 7, 9, 11 ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ 7, 9, 11, 13, 15 దీనికి ఇంటర్సెక్షన్ అడిగాడు కాబట్టి రిపీటెడ్ ఏ చూసుకోండి 7, 9, 11 వచ్చింది. నెక్స్ట్ 10th 1 మనకి ఏంటి ఇచ్చారమ్మా 10th 1 మనకి ఏంటి ఇచ్చారు ఏ ఉండేది ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఇచ్చారు. రాసుకోండి 10th 1 ఏంటి ఏ యూనియన్ డి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఇచ్చాడు. ఏ అంటే ఎంత 3, 5, 7, 9, 11
ఇచ్చాడు. యూనియన్ డి అంటే ఎంతమ్మా? డి అంటే 15, 17. దీనికి యూనియన్ అడిగాడు. ఇంటర్సెక్షన్ దీనికి వేస్తాం. బి అంటే ఏంటి రాసుకుంటామా? 7, 9, 11, 13. యూనియన్ ఇక్కడ సి అంటే ఎంత వచ్చిందమ్మా? 11, 13, 15 రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య కామన్గా ఏట వస్తుంది? యూనియన్ కదా, యూనియన్ ఎంత వస్తుంది అప్పుడు? 3, 5, 7, 9, 11, 15, 17 ఇంటర్సెక్షన్. ఇప్పుడు ఈ రెండింటికి ఫస్ట్ ఈ రెండింటికి చేస్తే ఇది వచ్చింది. ఈ రెండింటికి చేస్తాం. ఇప్పుడు ఎంత వస్తుంది? 7, 9, 11, 13, 15 వచ్చింది. దానికి సెట్ ఏట వస్తుందమ్మా? ఇంటర్సెక్షన్ కదా. 7, 9, 11, 15 కామన్గా ఉండేవి. 7, 9, 11, 15 కామన్గా. నెక్స్ట్ రోమన్ 3 చూసుకుందాం. ఇప్పుడు ఏమన్నాడంటే ఇఫ్ ఏ ఈజ్ ఏ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేషనల్ నెంబర్, బి ఈజ్ ద ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నేషనల్ నెంబర్, సి ఈజ్ ఏ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నేషనల్ నెంబర్, డి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాడు. ఫైండ్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ అనేది మనకి న్యాచురల్ నెంబర్స్ అన్నాడు, అంటే 1, 2, 3 సో ఆన్. బి అనేది ఏమని ఇచ్చాడు? ఈవెన్ నేషనల్ నెంబర్ అన్నాడు, అంటే 2, 4, 6 సో ఆన్. సి అంటే ఏమన్నాడు? ఆడ్ నేషనల్ నెంబర్స్ అన్నాడు. ఆడ్ నేషనల్ నెంబర్స్ అంటే ఎంత వస్తాయి చెప్పు? 1, 3, 5 సో ఆన్. డి అంటే ప్రైమ్ నెంబర్స్ ఎటు వస్తాయి? 2, 3, 5 సో ఆన్. ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం తీసుకుంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 1, 2, 3 సో ఆన్ వచ్చింది. ఇంటర్సెక్షన్ 2, 4, 6 సో ఆన్ వచ్చింది. అప్పుడు ఇంటర్సెక్షన్ ఏంటి వస్తుంది మనకి? ఇప్పుడు మనకి ఇది నేచురల్ నెంబర్స్లోంచి ఈవెన్ నెంబర్స్ తీసామనుకో మనకి ఆడ్ నేచురల్ నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటి వస్తుంది? 1, 3, 5 సో ఆన్ వస్తుంది. అంటే ఇదేంటి వస్తుంది? సెట్ ఏంటి? సి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి చేసాం అనుకోండి. ఇప్పుడు మనకి రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఈ నేచురల్ నెంబర్స్ అనేవి 1, 2, 3 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇది ఈవెన్ నెంబర్స్. ఇందులో ఈవెన్ నెంబర్స్ని తీసేస్తే మనకి ఏమిటి? ఆడ్ నెంబర్సే ఉంటాయి. ఆడ్ నెంబర్స్కి మనం ఏమన్నాం? సి అనేది సెట్ అవుతుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏంటవుతుంది? సి అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి తీసుకున్నాం. 1, 2, 3 సో ఆన్ తీసుకున్నాం. సి అంటే ఏంటి? 2, 3, 5 సో ఆన్. ఇందులోని ఏ మిగులుతాయి? 1, 4 ఇంటర్సెక్షన్ కదా కావాలి. ఇంటర్సెక్షన్ కావాలంటే 2 ఒక్క నిమిషం ఫస్ట్ తప్పు చేశాను. ఒక్క నిమిషం. ఇంటర్సెక్షన్ అడిగాడు కాబట్టి ఇప్పుడు బి అంటే తీసుకున్నా. ఇట్లా కామన్గా ఉండే 2, 4, 6 కాబట్టి ఇది ఏంటి వస్తుంది? బి. ఈ రెండింటికి కామన్గా ఉండే 2, 4, 6. ఇప్పుడు ఈ రెండింటికి కామన్గా ఉండేది ఏంటి? 2, 3, 5 సో ఆన్. ప్రైమ్ నెంబర్స్ వస్తుంది. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ మనం ఏం తీసుకుంటాం? డి అని తీసుకుంటాం. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి ఇచ్చాడు? ఏ ఇంటర్సెక్షన్ డి ఇచ్చాడు. థర్డ్ వన్ ఏ అంటే మనం ఏం చేసాం? 1, 2, 3 సో ఆన్ ఇంటర్సెక్షన్. డి అంటే 2, 3, 5 సో ఆన్. కామన్గా ఉండేవి ఏంటి? అయ్యాక తీసుకోవాలి. 2, 3 సో వచ్చింది. అంటే ఏది వచ్చింది? డి వచ్చింది.
సారీ అండి, ఇక్కడ సెకండ్ వన్లో మిస్టేక్ వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏ తీసుకున్నాము, సి అంటే మనము 135 తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి వస్తుంది, 135 వస్తుంది కామన్గా. ఇది సి అవుతుంది. అది చిన్న మిస్టేక్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటి అడిగాడు, బి ఇంటర్సెక్షన్ సి అడిగాడు. బి ఇంటర్సెక్షన్ సి అంటే బి అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు. సి అంటే ఏంటమ్మా, సి అంటే ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ అన్నిట్లో మనం ఏంటి ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏంటి వస్తుంది, ఏమీ రాదు. ఇది ఈవెన్ నెంబర్స్, ఇది ఆడ్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అయితే ఏదైనా వస్తుంది. ఇది ఈవెన్ నెంబర్స్, ఇది ఆడ్ నెంబర్స్ కాబట్టి మనకు వచ్చేది ఏంటి 5. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి ఇచ్చాడు, బి ఇంటర్సెక్షన్ డి ఇచ్చాడు. బి ఇంటర్సెక్షన్ డి, బి అంటే ఏంటమ్మా, ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు. డి అంటే ఏంటి 2, 3, 5 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు. ఇందులో మనకి ఏంటి వస్తుంది చూడండి ఒకసారి, కామన్గా ఉండేది 2. ఇది ఈవెన్ నెంబర్స్. ఇందులో కామన్గా ఉండేది ఏంటి 2 మాత్రం, ఇంకేం ఉండదు. ఎందుకంటే రిమైనింగ్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్లో ఆడ్ నెంబర్సే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాయి. రెండింటిలో కామన్గా ఉండేది 2 అంతే. నెక్స్ట్ సిక్స్త్ వన్, సి ఇంటర్సెక్షన్ డి అడిగాడు. సి ఇంటర్సెక్షన్ డి అంటే మనం ఏం చేస్తాం, సి అనేది ఏంటి సెట్ 1, 3, 5 సో ఆన్ ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు డి అంటే మనకి ఏంటి ఇచ్చాడు, ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు. ఇందులో కామన్గా ఏంటి ఉంటాయి చెప్పండి, 1, 2 అయితే రావు. ఇక్కడ కామన్గా ఏంటి వస్తుంది అంటే 3, 5 సో ఆన్ వస్తుంది. త్రీ 5 సో ఆన్ వస్తుంది. అంటే ఇది ఏంటి వస్తుంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ ప్రైమ్ నెంబర్ కింద రాసుకోవచ్చు. అంతే, ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ చూడండమ్మా, ఇక్కడ 4 సెట్స్ ఇచ్చాడు. ఏ మైనస్ బి, ఏ మైనస్ సి అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏ సెట్ ముందు సెట్స్ రాసుకొని చెప్తాం. ట్వెల్వ్, 16, 20. ఇక్కడ ఏ మైనస్ బి వచ్చాడు అంటే మనకి ఏ అనే ఒక ఏ సెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో కామన్గా ఏదైతే ఉన్నాయో అది డిలీట్ చేస్తే సరిపోతుంది. 4, 8, 12, 16, 20 ఏమైనా కామన్గా ఉంటున్నాయా, 12 ఉంది కామన్గా, 16, 20 ఏవి కామన్ లేవు కాబట్టి ఏ అనే సెట్ రాసివచ్చు. 3, 6, 9. ఏ మైనస్ బి అంటే ఏం లేదు, చెప్పాను కదా ఆల్రెడీ. ఇది ఏ, ఇది బి. ఇక్కడ 12 ఉంటుంది. మిగిలిన లెటర్స్ అన్నీ 3, 6, 9, 15, 18, 21 ఇక్కడ ఉంటుంది. 4, 8, 16, 20 ఉంటుంది. మనం ఏ మైనస్ బి అని అడిగాము అంటే మనకి ఇక్కడ ఉండేది ఇది మాత్రమే మనం తీసుకోవాలి. 15, 18, 21 ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏమని అడిగాడు, ఏ మైనస్ సి అడిగాడు. సేమ్ ఇలాగే ఇందాకట్లాగే ఫస్ట్ స్టార్టింగ్ ఏదంటే అదే సెట్ తీసుకుంటా. ఆ సెట్ తీసుకొని ఆ సెట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ని తీసి రాసేయడమే ఇది అవుతుంది. 21. నెక్స్ట్ సి అంటే ఏంటి, సి చూసావు కదా ఎంత ఉందో సెట్. 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఇది అవుతుంది. ఇందులో కామన్గా ఏంటి ఉంది, మనం 12 అని తెలిసిపోయింది. 2, 4, 6 ఒకటి కామన్గా ఉంది. 8 లేదు, 10 లేదు, 14 లేదు, 16 లేదు. ఇప్పుడు ఏ అనే సెటే కదా రాయాలి. 3, 9, 15, 18, 21. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ మైనస్ డి. ఏ అంటే ఏం చేస్తాం,
3, 6, 9 సెట్ ఏంటో అది రాసుకుంటాం. 15, 18, 21 రాసుకుంటాం. డి అంటే ఎంత? 5, 10, 15, 20. ఏవైనా రిపీటెడ్ అవుతున్నాయి చూడండమ్మా. 15 రిపీటెడ్ అవుతుంది, 10 లేదు, 5 లేదు, 20 కూడా లేదు. ఇప్పుడు ఏంటి వస్తుంది సెట్? 3, 6, 9, 12, 18, 21. నెక్స్ట్ బి మైనస్ ఏ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? బి మైనస్ ఏ చేయాలి. నెక్స్ట్ బి మైనస్ ఏ రాయాలి. బి మైనస్ ఏ చేయాలి. బి మైనస్ ఏ అంటే బి అంటే ఏంటమ్మా? 4, 8, 12, 16, 20. ఏ అంటే 3, 6, 9, 12, 15, 18, 21. ఇందులో కామన్గా ఏంటున్నాయి? 12 ఉన్నాయి. 4 లేదు, 8 లేదు, 16 లేదు, 20 లేదు. ఇప్పుడు మనం బీనే తీసుకోవాలి. ఫస్ట్ 8 ఉంటుందో అది తీసుకుంటాం. 4, 8, 16, 20. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏం చేయాలమ్మా? సి మైనస్ ఏ చేయాలి. సి అంటే ఇక్కడ ఏంటి? 2, 4, 6, 8, 10, 12, 14, 16 వచ్చింది. ఏ అంటే ఏంటమ్మా ఇక్కడ? 3, 6, 9, 12, 15, 18, 21. ఇది ఏ సెట్. ఇవన్నిట్లో కామన్గా ఏంటుంది? 12 ఉందా తెలుస్తుంది, 6 ఉంది, 6 తెలుస్తుంది, ఇంకా 14, 16 లేదు, 8, 10 లేదు, 2, 4 కూడా లేదు. అప్పుడు ఏంటి వస్తుంది సెట్? 2, 4, 8, 10, 14, 16, 6. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటి ఇచ్చాడు? డి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి డి అంటే ఏంటి? 5, 10, 15, 20. ఏ 8 వస్తుందమ్మా? 8 వస్తుంది. 3, 6, 9, 12, 15, 18, 21. 1 వచ్చింది. 10, 15 అనేది కామన్గా ఉంది. మనం డీని తీసుకుంటాం కాబట్టి 20 అనేది లేదు. 5, 10, 20 అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్ 8 ఇచ్చాడమ్మా. సెవెంత్ వన్ 8 ఇచ్చాడు. బి మైనస్ సి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెవెంత్ వన్ ఏంటి? బి మైనస్ సిని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బి అంటే ఏంటి? 4, 8, 12, 16, 20. నెక్స్ట్ సి అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఇది తీసుకుంటే మనకి ఈ రెండిట్లో కామన్గా ఏంటుంది? 12 ఉంది, 8 ఉంది, 4 ఉంది, 16 ఉంది. ఇక్కడ ఇంక 8 మిగిలింది. అయితే 20 ఒక్కటే మిగిలింది, అదే రాసుకుంటా. బి మైనస్ సి. నెక్స్ట్ ఎయిత్ వన్ ఏంటి? బి మైనస్ డి. ఎయిత్ వన్ ఏంటి? బి మైనస్ డి. బి మైనస్ డి. బి అంటే ఏంటి మనకి? 4, 8, 12, 16, 20. డి అంటే ఏంటి? 5, 10, 15, 20. డి. ఇవన్నిట్లో కామన్గా 20 ఉంది. 5 లేదు, 10 లేదు, 15 లేదు. మిగిలిన రిమైనర్ రాసుకో. 4, 8, 12, 16. నెక్స్ట్ నైన్త్ వన్ సి మైనస్ బి అడిగాడు. సి మైనస్ బి అంటే సి అంటే మనకేంటి? 2, 4, 6, 8, 10, 12, 14, 16. బి అంటే 4, 8, 12, 16, 20. అన్నిట్లో కామన్గా ఏంటున్నాయమ్మా? 4 ఉంది, 8 ఉంది, 12 ఉంది, 16 ఉంది. రిమైనింగ్ అనేది సెట్ వస్తుంది. 2, 6, 10, 14. ఇది అవుతుంది నైన్త్ వన్. నెక్స్ట్ 10th వన్ ఏంటి ఇచ్చాడు? డి మైనస్ బి అడిగాడు. డి మైనస్ బి. డి అంటే 5, 10, 15, 20. బి అంటే ఏంటి? 4, 12, 16, 20.
ఇక్కడ మనకు కామన్గా ఉండే ఎలిమెంట్ ఏంటి 20. ఇంకా మిగిలినవి ఏంటి 5, 10, 15 అది రాసుకుంటాం. నెక్స్ట్ 11th వన్ ఏంటమ్మా C మైనస్ D. 11th వన్ ఏంటి C మైనస్ D. C అంటే ఏంటి 2, 4, 6, 8, 10, 12, 14, 16. D అంటే 5, 10, 15, 20. ఇందులో కామన్గా ఏంటుంది 5 లేదు, 10 ఉంది, 15 లేదు, 20 లేదు. ఈ మీనింగ్ రాసుకుంటా 2, 4, 6, 8, 12, 14, 16. నెక్స్ట్ 12th వన్ ఏం చూసుకోండి D మైనస్ C. దీన్ని 5, 10, 15, 20 D. C అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఇవన్నిట్లో కామన్గా ఏంటుంది 20 లేదు, 10 అయితే ఉంది, 15 లేదు, 5 లేదు. కాబట్టి 5, 15, 20. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.